నా పేరు శేఖర్, మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం మన ఛానల్లో ఫోటోషాప్ ట్యూటోరియల్స్ అయితే చేయబోతున్నాం. సో చాలామంది నన్ను అయితే అడుగుతున్నారు అనమాట ఫోటోషాప్ ట్యూటోరియల్స్ చేయమని. అండ్ నాకు కూడా ఎప్పటి నుంచో ఫోటోషాప్ ట్యూటోరియల్స్ మన ఛానల్లో పోస్ట్ చేయాలని నాకు కూడా ఎప్పటి నుంచో ఉందన్నమాట. అండ్ ఈ రోజు నుంచి మన ఛానల్లో ఫోటోషాప్ ట్యూటోరియల్స్ అయితే పెడుతూ ఉంటాను. అండ్ మీరు కూడా ఈ ఫోటోషాప్ వీడియోస్ చూస్తూ మీరు ఫోటోషాప్ని నేర్చుకోవచ్చు అనమాట. అండ్ ఫస్ట్ మనం ఫోటోషాప్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం ఈ ఫోటోషాప్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటో మనం ముందు తెలుసుకుందాం. మనం ఫోటోషాప్ వల్ల మనం ఫోటో ఎడిటింగ్ వర్క్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఫోటో పైన వచ్చే మచ్చలు తీసేయడం, ఫోటోకి బోర్డర్స్ అవ్వడం, ఫోటో ఫ్రేమ్స్ సెట్ చేయడం, డ్రాయింగ్స్ క్రియేట్ చేయడం, విజిటింగ్ కార్డ్స్, గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడం, సినారియోస్ ప్రిపేర్ చేయడం, రకరకాల టెస్ట్ ఎఫెక్ట్స్ ఇవ్వడం, అండ్ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయడం, వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయడం ఎక్సెట్రా, ఇలాంటి చాలా విషయాలు మనం ఈ ఫోటోషాప్ ద్వారా చేయొచ్చు. అండ్ ఇందులో మనకి చాలా రకరకాల వెర్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఈ ఫోటోషాప్ నేర్చుకోవడానికి బెస్ట్ సాఫ్ట్వేర్ ఏది అని అంటే మనకి అడాబ్ ఫోటోషాప్ అనమాట. ఈ అడాబ్ ఫోటోషాప్లో మనం బెస్ట్ ఫోటోషాప్ ట్యూటోరియల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఈ అడాబ్ అనేది ఒక కంపెనీ అనమాట. అడాబ్ సాఫ్ట్వేర్స్ తయారు చేస్తూ ఉంటుంది ఫోటోషాప్ కోసం. అండ్ ఇందులో మనకి చాలా రకాల వెర్షన్స్ అయితే ఉంటాయి. అందులో వచ్చేసరికి మనకి ఫోటోషాప్ 1 ఉంది, ఫోటోషాప్ 2, ఫోటోషాప్ 2.5, 3, వెర్షన్ 4, వెర్షన్ 5, వెర్షన్ 5.5, వెర్షన్ 6, ఇలా సిఎస్ వెర్షన్స్ అండ్ సిసి వెర్షన్స్ ఇప్పటి వరకు చాలా వెర్షన్స్ని అయితే లాంచ్ చేసింది. అండ్ మనం ఫస్ట్ తెలుసుకోబోతున్న వెర్షన్ వచ్చేసరికి మనకి అడాబ్ ఫోటోషాప్ 7 అనమాట. ఎందుకు నేను పాత ఓల్డ్ వెర్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను అంటే మీకు ఇందులో అయితే చాలా బేసిక్స్ నుంచి స్టార్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఏదైతే ఫోటోషాప్ ప్రజెంట్ రన్ అవుతున్న వెర్షన్స్ ఉన్నాయో సీసీ వెర్షన్స్, అందులో మీకు చాలా కాంప్లెక్స్ ఉంటాయి. అసలు మీరు అవన్నీ చూస్తేనే భయపడిపోతారు అనమాట. అంత దారుణంగా అయితే ఉంటుంది, అంటే అంత అడ్వాన్స్ లెవెల్లో అయితే ఉంటుంది అనమాట. ఈ ఏదైతే మనకి ఫోటోషాప్ 7 ఉందో ఇది మనకి చాలా బేసిక్ వెర్షన్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే చాలా అందులో ఉండే టూల్సే ఇందులో కూడా ఉంటాయి, అండ్ ఇందులో ఉండే టూల్సే మనకి లేటెస్ట్ వెర్షన్స్లో కూడా ఉంటాయి అనమాట. బట్ ఇందులో మీకు చాలా సింపుల్గా మెయిన్ ఇంపార్టెంట్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇందులో చాలా సింపుల్గా, క్లీన్గా, నీట్గా అయితే ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లం అనేది మీకు క్రియేట్ అవ్వదు అనమాట మీరు నేర్చుకునేటప్పుడు. అండ్ మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేర్చుకోవడానికి. సో మీకు ఈజీ మెథడ్లో నేర్పించాలని నేను ఈ పాత ఓల్డ్ వెర్షన్ అయితే ఓపెన్ చేశాను. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని. అండ్ ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే లింక్స్ అనేవి నేను యూట్యూబ్లో మీకు చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ఫ్రీ వెర్షన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేవి చాలా ఫ్రీ వెర్షన్స్ అనేవి మీకు యూట్యూబ్లో చాలా అయితే ఉంటాయి. సో నేను అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. మీకు నచ్చిన వీడియో చూసి ఈ సాఫ్ట్వేర్ని మీరు మీ సిస్టమ్స్లో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ నేను లేటెస్ట్ వెర్షన్స్ లో చెప్పకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇంకొక రీజన్ ఉంది. అదేంటంటే చాలామంది దగ్గర హై ఎండ్ సాఫ్ట్వేర్స్, హై ఎండ్ ల్యాప్టాప్స్ అయితే ఉండవు. అంటే మీకు అడాబ్ ఫోటోషాప్ సీసీ ఏవైతే లేటెస్ట్ వెర్షన్స్ ఉన్నాయో అవి రన్ చేయడానికి మీకు ర్యామ్ ఎక్కువ ఉండాల్సి ఉంటుంది, మంచి ప్రాసెసర్ ఉండాల్సి ఉంటుంది, మంచి గ్రాఫిక్ కార్డ్ ఉండాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ఉండాలన్నమాట. ఇప్పుడు చాలామంది దగ్గర అవన్నీ ఉండవు. అవన్నీ లేకపోయినా సరే కొంతమంది దగ్గర బేసిక్ ల్యాప్టాప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉండే వెర్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీరు వీడియోస్ని, ఈ ట్యుటోరియల్స్ని చివరి వరకు చూడాలన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమైతే అవుతుంది, లేకపోతే మీకు అర్థం కాదు. తర్వాత కామెంట్ సెక్షన్లో అయితే నన్ను అడగొద్దు. మీరు ఫస్ట్ వీడియోని ఫుల్గా కంప్లీట్గా సెకండ్ టు సెకండ్ కంప్లీట్గా వాచ్ చేయండి. వాచ్ చేసి మీకు ఏమైనా అర్థం కాకపోతే అప్పుడు నన్ను కింద కామెంట్ సెక్షన్లో అయితే నన్ను క్వశ్చన్స్ అయితే అడగొచ్చు, నేను మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఇందులో ఇది మనకు అడాబ్ ఫోటోషాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు పైన కొన్ని బార్స్, కింద కొన్ని బార్స్, రైట్ సైడ్లో కొన్ని బార్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫైల్, ఎడిట్, ఇమేజ్, లేయర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇవన్నిటిని ఏమంటారంటే మెనూ బార్ అని అంటారు. అంటే మనకి ఇందులోనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం న్యూ ఫైల్ క్రియేట్ చేయాలన్నా ఇక్కడ నుంచే చేయొచ్చు, ఎడిట్ చేయాలన్నా ఇందులో నుంచే చేయొచ్చు,
ఏమైనా ఇమేజెస్ యాడ్ చేయాలన్నా, లేయర్స్ క్రియేట్ చేయాలన్నా ఇందులోనే మనకి మెనూ బార్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఏదైతే మనకి కిందనే ఇంకొక చిన్న బార్ ఉంది కదా, దీన్ని ఆప్షనల్ బార్ అని అంటారు. సో ఇందులో మనకి ఆప్షనల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అంటే మీరు అవి యూజ్ చేయకపోయినా సరే పర్వాలేదు అన్నట్టు సెట్టింగ్స్ అయితే మీకు ఇందులో అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇది మనకి ఆప్షనల్ బార్ అనొచ్చు. అండ్ ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ ఈ బార్ కనిపిస్తుంది కదా, సో దీన్నే టూల్ బార్ అని కూడా అనొచ్చు అనమాట. ఈ టూల్ బార్ని మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి అయితే మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఎంటైర్ ఫోటోషాప్ ఏదైతే మనం నేర్చుకోబోతున్న ఎంటైర్ ఫోటోషాప్ ట్యుటోరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిలో మనం ఈ టూల్సే యూజ్ చేస్తాం అనమాట. మొత్తం ఫోటోషాప్ అనేది ఈ టూల్స్ మీద బేస్ చేసి ఉంటుంది. సో ఈ టూల్స్ అనేవి మీకు తర్వాత వీడియోస్లో అయితే చెప్తాను. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్లో బాక్స్ కనిపించేది వచ్చేసరికి మీకు ఇక్కడ చూడొచ్చు ఆప్టిమైజ్, కలర్స్, స్వాచెస్ అని ఇంకొన్ని బాక్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మీకు చూస్తే లేయర్స్, అంటే మీరు ఈ ఫోటోషాప్లో నేర్చుకుని దాని మీద మీరు లేయర్స్ ఇంకా ఒకదాని మీద ఒక లేయర్ అప్లై చేయాలనుకున్నా ఈ లేయర్స్ ట్యాబ్ అయితే యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ రోల్ ఓవర్స్, కలర్ టేబుల్, లేయర్ ఆప్షన్స్ ఇక్కడ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ RGB కలర్ గ్రేడింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు అయితే ఇవి చూసుకోవచ్చు అనమాట. ఇవి కంప్లీట్గా మనం ఈ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకోవాలనుకుంటే. అండ్ ఇప్పుడు మనం ఒక ఈ మధ్యలో కనిపించేదంతా వచ్చేసరికి మనకి డాక్యుమెంట్ ఏరియా అంటారు. ఈ మధ్యలో మనకు కనిపిస్తుంది కదా, ఇదంతా మనకి డాక్యుమెంట్ ఏరియా. ఏదైతే వర్క్ ప్లేస్ ఉందో ఇదంతా మనకి వర్క్ ప్లేస్ కింద అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీకు వర్క్ ప్లేస్ క్యాన్వాస్ ఎలా క్రియేట్ చేయాలనేది అయితే చెప్తాను అనమాట. క్యాన్వాస్ అంటే ఏంటి? సో ఫస్ట్ క్యాన్వాస్ అంటే ఏంటంటే ఏదైతే మనం ఇమేజ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో సో అది ఆ డాక్యుమెంట్ని మనం క్యాన్వాస్ అని చెప్పుకోవచ్చు. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒకటి క్రియేట్ అయితే అవుతుంది. దీనికి షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+N. సో అలా చేసిన ఒక కొత్తది అయితే క్రియేట్ అవుతుంది. సో అలా క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు న్యూ డాక్యుమెంట్ అని చెప్పేసి మీకు కొన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నేమ్ దగ్గరకు వచ్చేసరికి సో ఫస్ట్ మనం ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చేద్దాము. సో ఫస్ట్ నేను శాంపుల్ అని ఇమేజ్ నేమ్ అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్ సైజ్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని మనకి సైజెస్ అయితే ఉంటాయి. అంటే ఇక్కడ మీకు వెబ్ బ్యానరా, అంటే మీకు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు బ్యానర్ వస్తుంది కదా, సో ఆ బ్యానరా, లేదా 1024x768 ఈ సైజు ఉండాలా, అండ్ 640x480 ఈ సైజు ఉండాలని కొన్ని కస్టమ్ సైజెస్ అయితే చూపిస్తుంది. ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ సైజెస్ అయితే. లేదు మీకు కస్టమ్గా మీరే సైజ్ క్రియేట్ చేసుకుంటారా అంటే ఇక్కడ మీరు కస్టమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు విత్ అండ్ హైట్ అడుగుతుంది. విత్ అంటే ఇక్కడ మీకు చూడొచ్చు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా దీన్ని విత్ అనొచ్చు. అండ్ హైట్ అంటే ఇక్కడ నుంచి ఈ సైజ్ని మీరు హైట్ అనొచ్చు అనమాట. ఇప్పుడు మనం యూట్యూబ్లో నేర్చుకుంటున్నాం కాబట్టి మనం యూట్యూబ్ థంబ్నెయిల్ ఏదైతే ఉందో సో దాని సైజ్ అయితే ఇద్దాం అనమాట. సో 1280. సో మనకి యూట్యూబ్లో మనకి విత్ వచ్చేసరికి 1280 అయితే ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసరికి మనకి 720 అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి 16:9 ఆస్పెక్ట్ రేషియోని అయితే డినోట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు పిక్సెల్స్లో అయితే మీకు ఇది మెజర్మెంట్ అయితే ఉంది. సో కాబట్టి మీరు ఈ విధంగా మీరు విత్ అండ్ హైట్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మీకు కంటెంట్స్ ఆఫ్ ఫస్ట్ లేయర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ట్రాన్స్పరెంట్ అయితే ఉంది. అంటే మీరు వైట్ బ్యాక్గ్రౌండ్లో చేయాలనుకుంటున్నారా, బ్యాక్గ్రౌండ్కి సంథింగ్ ఏదైనా కలర్ ఇవ్వాలనుకుంటున్నారా, లేదా ట్రాన్స్పరెంట్ ఇవ్వాలనుకుంటున్నారా అని ఇక్కడైతే చూపిస్తున్నారు. సో నేను వైట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. వైట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు చూడొచ్చు నాకు ఒక వర్క్ షీట్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఇది మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది విత్ మీరు 1280 ఉంటుంది అండ్ హైట్ వచ్చేసరికి 720 ఉంటుంది అనమాట. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆప్టిమైజ్డ్ అని 2 అప్ అని 4 అప్ అని ఇలా మీకు అంటే ఒకేసారి 4-5 చేసుకోవచ్చు అనుకుంటే చేసుకోవచ్చు అనమాట. సో మనం ఒరిజినల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒరిజినల్లో ఈ విధంగా మీరు వర్క్ షీట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు ఫస్ట్ ట్యుటోరియల్ వచ్చేసరికి. అంటే ఇప్పుడు నేను మీకు ఏం చెప్పానంటే సో అడాబ్ ఫోటోషాప్ గురించి ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను. అండ్ ఇందులో ఏమేమి సెక్షన్స్ ఉంటాయో చూపించాను. అండ్ మీరు మీ వర్క్ షీట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా ఇక్కడైతే చూపించాను అనమాట. ఇది ఈరోజు ట్యుటోరియల్ అయితే. అండ్ ఫర్దర్గా ట్యుటోరియల్స్ అనేవి తర్వాత అయితే చెక్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై నౌ.